ఎప్పుడు పల్కు ఆడంబరముగాను సజ్జనులు వైపు చల్లగాను సజ్జనులు వైపు చల్లగాను కంచు మ్రొగునట్లు కనకంబు మ్రోగునా కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా జరుగుతుంది. ధ్యాన తాండవం కూడా జరుగుతుందంట. అంటే ఈ ధ్యానమే ధ్యాన తాండవం అంటే ధ్యానంలో మనగడమే ధ్యాన తాండవం. 2026 ఫిబ్రవరి 14, 15, 16 3 రోజులు. 14వ తేదీ అంటే మనకి శివరాత్రి రోజు, శివరాత్రి తర్వాత రోజు, ఆ తర్వాత రోజు 14, 15, 16 15 కదా. శివరాత్రి 15, శివరాత్రి 15 ముందు రోజు నుంచి అన్నమాట. శనివారం నుంచి శనివారము, ఆదివారము, సోమవారం. అంటే శివరాత్రికి ముందు రోజు, తర్వాత రోజు శివరాత్రి రోజు అన్నమాట. తర్వాత అందులో ఏమేమి ఉంటాయంటే ఈ 3 రోజుల్లో ధ్యానము, సంగీతము, నృత్యము, తాండవం, లయము, సత్యం, శివం, సుందరం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఆ 3 రోజుల్లో జరుగుతాయి. ధ్యాన శివోహం ప్రాజెక్టు చైర్మన్ హరినాథ్ బాబు, సంగీత బాబు అనమాట, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ. అంటే ఈ హరిబాబు గారు ఏం చేస్తాడు, సంగీత బాబు ఇది ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి నాకు ఆత్మ ప్రణామాలు. ఎక్కడ మేము గత 3 సంవత్సరాల నుంచి జూమ్ క్లాసులు అటెండ్ అవుతున్నాం గురుబాబు గురువు దగ్గర. గత 3 సంవత్సరాల నుంచి ఇట్లాగే ఎవరో ఒకరు చెప్పారు లింకు. నేను అక్కడికి వెళ్ళానన్నమాట ఆశ్రమం దగ్గరికి. ఈ చెయ్యి బాగా నొప్పి వస్తుంది. ఇంట్లోనే హాస్పిటల్కి వెళ్ళలేదు, బాగా వాసిపోయేది నొప్పి. నేను అక్కడ ఆశ్రమంలో పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒక్కరోజే మాత్రమే వెళ్ళినప్పుడు ఆ నొప్పి ఆ ఒక్కరోజు ధ్యానంలో నాకు ప్రాసెస్ బాగా జరిగింది. ధ్యానం మామూలుగా చేసుకుంటున్నాను. అక్కడి నుంచి గంటన్నర 3 గంటలు రాత్రి ఏకోజాము నుంచి 3 నుంచి స్నానం చేసి చల్లనీళ్ళు స్నానంతోనే 3 గంటలు ధ్యానం చేస్తాను. ఈ రోజు కూడా రోజు ఒక టాబ్లెట్కి వెళ్ళను, ఒక జ్వరం వచ్చిన ఏమీ లేదు, ధ్యానంలోనే పోతున్నాయి. నాకు 50 సంవత్సరాలు ఇప్పుడు. ఒక కాళ్ళు నొప్పులు ఏం లేవు. బట్టలు ఉతుకుతాను, పని అంతా చేసుకుంటాను. కనీసం వాషింగ్ మిషన్ కూడా వాడటం లేదు, ఒక్క మందు కూడా మింగడం లేదు. నేను అలా నమ్ముకున్నాను కాబట్టి అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సార్ జూమ్ క్లాసు 5 నుంచి 7 దాకా ఉన్నది. 7 నుంచి 9 దాకా సజ్జన సాంకేతిక స్వాధ్యాయం. అందరు రావాల్సిందిగా కోరుచున్నాము. అది అక్కడ